ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రజల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లకు సంబంధించిన వినతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చిన వేలాది దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్న మంత్రి అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామాలు, పట్టణాల్లో ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడానికే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కూర్చుంటే నా కాళ్ళ మట్టి చెమ్మగిల్లింది. దానికి కారణం 5 లక్షల రూపాయలు తీసుకున్నామనే ఆనందంతో పాటు 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆ పేదింటి ఆడబిడ్డ కళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా పేదవాడి కళ నెరవేర్చాలనే జ్ఞానం లేని ఆనాటి 10 సంవత్సరాల పాలకుల పరిపాలన వల్ల పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికైతే డబ్బులు ఖర్చు పెట్టాడు. కానీ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆడబిడ్డల ఘోషే ఈ ప్రజా ప్రభుత్వ దీవెనకి కారణం. దాన్ని గ్రహించిన ఈ ప్రజా ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత ఇయాలనే సంతకం పెట్టి వచ్చాను. రాబోయే 4-5 రోజుల్లో మళ్ళీ ఇల్లు ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 2,000 ఇల్లు ఇస్తున్నాం. మూడోసారి ఇస్తాం, 4గోసారి ఇస్తాం. ఇచ్చేది కాకుండా, ఇచ్చింది కాకుండా